అంతన్నారు ఇంతన్నారు గాంధీ భవన్ కు రమ్మన్నారు. ప్రజావాణి కార్యక్రమం అన్నారు. గాంధీ భవన్ అంటే ప్రజలను ప్రభుత్వాన్ని కలిపే వారధి అన్నారు. ప్రజల సమస్యలు వింటామన్నారు, పరిష్కరిస్తామన్నారు. కట్ చేస్తే ఇప్పుడు గాంధీ భవన్ వైపు మంత్రులు కాదు కదా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కన్నెత్తి చూడడం లేదట. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాకడే కానీ పోకడ ఉండద్దని భావిస్తోంది. అందుకోసం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే చాలా పెద్ద పేపర్లో స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తుంది. ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలను తీసుకొస్తుంది. ఈ కోవలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జ్యోతిరావు పులే ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ మాదిరిగానే గాంధీ భవన్ లో ప్రజావాణి కార్యక్రమం చేపట్టామని ప్రకటించింది. వారంలో 2 రోజుల పాటు మంత్రులు, నెలకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలకు, నాయకులకు, అగ్రనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేలా గాంధీ భవన్ లో ఏర్పాట్లు జరిగాయి. కొన్ని వారాల పాటు మంత్రులు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీ భవన్ కు వెళ్లారు. ప్రజలు కూడా హమ్మయ్య అనుకున్నారు. సమస్య పరిష్కారం సంగతి పక్కన పెడితే ప్రజావాణి రూపంలో తమ సమస్యను ప్రభుత్వానికి చెప్పుకునే వేదిక దొరికిందనుకున్నారు. గాంధీ భవన్ కు తొలుత వచ్చిన కొందరి సమస్యలు కూడా పరిష్కరించారు. అయితే అదంతా ఆరంభ సూరత్వంగానే అభివర్ణిస్తున్నాయి గాంధీ భవన్ వర్గాలు. కొన్ని నెలల తర్వాత గాంధీ భవన్ లో ప్రజావాణి సక్రమంగా నిర్వహించడం లేదట. వారంలో 2 రోజులు మంత్రులు అందుబాటులో ఉంటారని చెప్పారని, 2 నెలలకు ఒక ఎమ్మెల్యే కూడా గాంధీ భవన్ లో తమ సమస్యను వినడం లేదని నియోజకవర్గాల నుంచి వచ్చి సొంత పార్టీ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గంపెడాసలతో గాంధీ భవన్ వస్తే కనీసం పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారట. సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బిజీగా ఉన్నారని కొందరు కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారట. అయితే మున్సిపల్ ఎన్నికలు ముగిసినా గాంధీ భవన్ లో ప్రజావాణి వినేవారే కరువయ్యారట. దీంతో ప్రజావాణి ఆరంభ సూరత్వం అన్నట్టుగా తయారైందంటూ విమర్శలు గుప్పిస్తున్నారట. హలో హైకమాండ్, మీకు అర్థమవుతుందా? కాంగ్రెస్ కార్యకర్తలమైన తమకే ప్రజావాణి నిరాశను మిగిలిస్తే ప్రజలకు ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటున్నారట. ఇప్పటికైనా కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించాలని కోరుతున్నారట.